సార్ ఇప్పుడు ప్రతి టీచర్ ఒక 5 నిమిషాలు సేవ గురించి చెప్తే పిల్లల్లో ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఆ భావం వస్తుందని చెప్పారు. ఇదే విషయం టీచర్లు కొన్ని వందల మందితో చర్చిస్తున్నాం ఫర్ ద పాస్ట్ 3 decades. వాళ్ళు కొన్ని వందల ప్రశ్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఫిక్సేషన్ లో మేము ఎక్స్ట్రాగా జనరల్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ తప్పితే ఏమి మేము చేయలేము అంటున్నారు. ఈ సేవ చేసే విషయంలో తల్లి ఫెయిల్ అయింది, తండ్రి ఫెయిల్ అయింది, సమాజంలో చెప్పేవాళ్ళు లేరు, మిగిలింది ఈ టీచర్లు మాత్రమే. వీళ్ళు ఎంప్లాయీస్ గానే మిగిలిపోయినారు. వీళ్ళని ఏ రకంగా మోటివేట్ చేసి పిల్లలు కూడా ఆ సేవాభావాన్ని ఫౌండేషన్ చెప్పించవచ్చు? ఒకటి సార్, మొదటిది టీచర్కి మనం అందించాల్సింది, నీ సంతోషం కోసమే నువ్వు సేవ చేయాలి, ఇతరుల మేలు కోసం కాదని మొదట నేర్పాలి వాళ్ళకి. రెండవది సిలబస్ అంటున్నారు కదా, నిజమే, సిలబస్ అంతా చెప్పాల్సిన పని ఏంది? నీ సిలబస్ అంతా చెప్పి బ్రహ్మాండంగా మార్కులు ఇచ్చినా కూడా సంవత్సరమే నాకు అంత మర్చిపోతున్నారు కదా. అంతా మర్చిపోయేదానికి అన్ని నిమిషాలు నువ్వు ఖర్చు ఎందుకు పెట్టాలి? 40 నిమిషాలు పెట్టుకోదానికి 5 నిమిషాలు పక్కకు తీయ అంటున్నాం. 5 నిమిషాలు పక్కకు తీస్తే సిలబస్ ఏం ఆగదు. కొన్ని టిప్స్ కానీ ఫాలో అయితే పిల్లలకి ఈరోజు భాష రాదండి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, తప్పులు లేకుండా రాయడం చేత కాదు. ఒక నెల జూన్ జూలైలో కష్టపడి తప్పులు లేకుండా భాష నేర్పించావనుకో, నువ్వెందుకు అంత కష్టపడాలి సిలబస్ చెప్పడానికి? పిల్లలకి రేపు చెప్పే పాట సర్దుకొని రానంటే ఆడే సర్దుకొని వస్తారు. అట్లా తయారైన స్కూల్లో నాకు తెలుసుకొని, అంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అయిన మనకు నీకు బరువు లేకుండా నువ్వు సిలబస్ ముగించవచ్చుగా. ఈరోజు సిలబస్ డిసెంబర్కి అయిపోద్ది, ఎట్లా సిలబస్ అయినా సరే జనవరి అంతా రివిజన్ చేసుకోవచ్చు. పిల్లల్ని లెర్నింగ్లో భాగస్వాములు చేయండి. మీరెందుకు కష్టపడి చదువు చెప్పాలి? పసిపిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకంటే మనం కష్టపడి చెప్పాలి, కరెక్టే. ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల పాత్ర పెరగాలి కదా. ఈ సైకాలజీ మనకు అర్థమైతే మనం కాదు కష్టపడాల్సింది, టీచర్లు కాదు కష్టపడాల్సింది పిల్లలు. ఒక లెక్కల మాస్టర్ని అడిగి ఒకసారి నేను ఇంటర్వ్యూ చేశాను, నువ్వు బోర్డు మీద లెక్క కూడా లెక్కడే చెప్తావా అన్న. బోర్డు మీద లెక్క నేనెందుకు వేయాలి సార్ అన్నాడు. అదేంది అట్టంటావు లెక్కల మాస్టర్ నువ్వు అన్న. పిల్లలకు సూత్రం చెప్తే ఆడేసుకుంటాడు, సార్ నేనెందుకు వేయాలన్నాడు. అది చదువు చెప్పటంలో మెలకువలు. ఈరోజు ఎంత బాగా సిలబస్ చేయడానికి నువ్వు పూనుకున్నా కూడా ఫైనల్గా ఛాయిస్ ఉన్నది, ఛాయిస్లో పోతున్నాయి. నీ మార్కులు 35 వస్తే పాస్ అవుతున్నారు. ఎంత గొప్పగా సిలబస్ నేర్పించి అద్భుతమైన పిల్లల్ని తయారు చేస్తే ఈ పిల్లలు, వెనకబడ్డ పిల్లలు, బ్యాక్ బెంచర్స్ పిల్లలు పరిశ్రమలు పెడితే వాళ్ళ దగ్గర పోయి పని చేస్తున్నారు. అసలు మొత్తం ట్రంకేటెడ్ అప్రోచ్ ఉంది ఈ రోజున, తలకిందులో విద్య నడుస్తూ ఉంది. అలాగానే సరిగా ఆలోచించగలిగితే టీచరు ఈ హైరాణ పట్టడం, సిలబస్ అంతా చేయాలమ్మో అని అనుకోవడం ఏం అవసరం లేకుండానే చాలా సులభంగా చదువు చెప్పడం సాధ్యం. ఆ మెలకువలు మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళకు కూడా తెలుసు అంటే వాళ్ళకైతే తెలియకే కాదు. ఈ సేవ చేసే ఈ పని ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి నాకు? ఇది కడుపులో అసలు కదలకుండా ₹1,00,000 జీతం వస్తే ప్రశాంతంగా తీసుకుంటే బాగుంటుంది కదా అని మనస్తత్వం ఎక్కించి పెట్టాం మనం. సమాజం మొత్తంలో వచ్చేసింది మనస్తత్వం. అందుకే నేనేమంటున్నానంటే, టీచర్గా చెప్పాల్సింది పిల్లలు బాగుపడతారని కాదు, పిల్లలు బాగుపడటం బై ప్రోడక్ట్. నువ్వు పిల్లలకు కానీ విలువలు నేర్పిస్తే నువ్వు బాగుపడతావు. ముందు నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీకు హ్యాపీనెస్ వస్తుంది, నువ్వు ప్రశాంతంగా బతుకుతావు, నువ్వు టెన్షన్ లేకుండా జీవిస్తావు. నీ మేలు కోసము ఈ పాఠం మా దగ్గర వినని చెప్పండి మీరు. అంతేగాని పిల్లలకి మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది, ఇవన్నీ ఎవడు వినిపించుకోడు. మనం ఈరోజు మాట్లాడే సేవ కూడా మన కోసమే, ఇది మన ఇతరుల కోసం కాదు. ఇతరులకు మేలు జరుగుతుంది అంతే మన వల్ల. దట్స్ ఆల్ రైట్. అట్లా మనం నేర్పించడం ట్రై చేద్దాం. ఇంత చెప్పినా ఒక 20% టీచర్లు ఉన్నారు, డైరెక్ట్గా భగవంతుడి దిగొచ్చి ఎదురుగూర్చొని చెప్పిన ఇన్నరోళ్ళు. దురదృష్టవశాత్తు వాళ్ళలో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ జోలి పోవద్దండి. డిఓలు కూడా నేను అదే చెప్తున్నా, వాళ్ళకి శిక్ష వేసి సస్పెండ్ చేసి ఈ దిక్కుమాల పనులు చేయొద్దండి. మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఎటు ఇవ్వాలా, వాళ్ళు వదిలేయండి. ఇక బిల్లు వాళ్ళని కూడా ఇప్పటికేం టచ్ చేయొద్దు. మంచి టీచర్లు 20% ఉన్నారు, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ ముందు కదిలించండి. వాళ్ళ చుట్టూ పిల్లలు నిత్యం గుంపులు అవుతూ ఉంటారు. ఇది చూసి ఈ బిల్లు ఈ బ్యాచ్ అంతా ఇగ్నైట్ అవుతుంది. 60% నెమ్మదిగా ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆ చివరి 20 మంది ఉన్నారే, ఎవరు చెప్పిన మారని, వాళ్ళ మీద కూడా ప్రభావం పరోక్షంగా పడుతుంది. ఇది మన చేతిలో ఉన్న పని. ప్రభుత్వం అయితే ఎప్పుడు బెదిరించగలదు, చట్టాలు చేయగలదు, రూల్స్ పెట్టగలదు. కానీ క్లాస్ రూమ్లో టీచర్ కదా ఫైనల్గా. ఈరోజు క్లాస్ రూమ్ అప్రోచ్ ఉంది, టీచర్ సెంటర్డ్ అప్రోచ్ ఉంది. దాని స్థానంలో పిల్లల సెంటర్డ్ అప్రోచ్, కమ్యూనిటీ సెంటర్ అప్రోచ్ వస్తేనే విద్య బాగుపడుతుంది. ఇది ఒక సుదీర్ఘమైన ప్రాసెస్సే. కొతారి కమిషన్లో కొతారి ఎందుకు చెప్పాడు, నేషన్ ఈజ్ బిల్టప్ ఇన్ ద క్లాస్ రూమ్.
నేషన్ బిల్డప్ చేయడం క్లాస్ రూమ్ మానేసింది కాబట్టి నేషన్ అడ్డగోలుగా తయారవుతుంది. దానికి కారణం మనమే కదా. కాబట్టి ఆ 20% స్పందించే గుణమున్న వాళ్ళు ఉన్నారే, మీ అందరికీ పరిచయం ఉన్నారు వాళ్ళని కలపండి చాలు. మనం వీ కెన్ మేక్ మిరకల్స్ ఇన్ ద స్కూల్స్. మిగతా వాళ్ళు ఇప్పుడు పోవద్దండి, నా సూచన అయితే అది.